Thank you, Brother Jacob. Thank you, Bhavani. Yes. Thank you for this opportunity that's given for me to be along with you, fellowship together, and share the word of the Lord together with each one. మీతో కలిసి ఈ దినాల్లో సహవాసం చేయడానికి దేవుని యొక్క వాక్యం ఒకరితో ఒకరు పంచుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. Yeah, thank you, Brother John Lee, for translating. I'm sure there's a lot of difficult things that people don't understand from me, but you've been doing such a great job. Yeah, welcome, brother. Yeah. So it's a joy for us, beloved, to be together this evening once again at the feet of the Lord. ప్రభు పాదాల దగ్గరకి మనం అందరం కలిసి రావటం ఎంతో సంతోషకరమైన విషయం ఇది. What a blessing it is. God has given us such a privilege to come to his feet, the place of secret and the place of divine learning and wisdom. దైవికమైన జ్ఞానాన్ని సత్యాన్ని నేర్చుకునే అత్యంత సన్నిహితమైన ప్రభు అనుగ్రహించే ఈ చోటికి రావటం ఎంతో ఆనందకరమైనటువంటిది. So many times I've heard some people say the feet of the Lord is supposed to be St. Mary's Training College. చాలా మంది ఏమన్నారంటే ప్రభు పాదాలని సెయింట్ మేరీస్ కాలేజ్ అని చెప్పడం విన్నాను. Right, because that's where we find Mary received wisdom into her life. అక్కడే మరియా తన జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని పొందింది. So it's such a privilege, and these are days when God is working into his church. God is changing his church into the beautiful image of Christ. అదే రీతిగా సంఘంతో కూడా ప్రభు ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడే జ్ఞానాన్ని ఆయన అలాగనే బోధిస్తూ ఉన్నాడు. And what is required from you and me is to partner with the Holy Spirit of God to make this possible. ఇది సాధ్యం అవ్వాలి అంటే మరి పొందినట్లుగా జ్ఞానం మనం పొందాలి అని అంటే పరిశుద్ధాత్మునితో మనం సహకరించాల్సిన వారమై ఉన్నాం. Yeah, you know, I'm using this word typically for the same reason that the Lord counts us as partners with him. ప్రభు తనతోటి వారంగా మనం ఉండాలని ఆయన ఎంచుకుంటున్నాడు కాబట్టి ఈ మాట నేను ఉపయోగిస్తూ ఉన్నాను. And that's why, beloved, we are so happy that all of us have taken this time together, and we are sure there is a place of reward in the heart of God. అందుకనే దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవటం కొరకై ఈ చక్కటి సమయాన్ని ప్రభు పాదాల దగ్గర మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు. So we have been considering the process or the transition of the church into a glorious church. సంఘము మహిమకరమైన సంఘముగా మార్పు చెందే ఆ క్రమములో ఉన్న సంగతుల్ని మనం చూస్తూ ఉన్నాం. God's word is a declared, eternally declared word. దేవుని యొక్క వాక్యము తన నిత్యత్వములో నుండి అది పలకబడింది. So in the very eternity past, according to his eternal purpose, which we read in Ephesians 3, we see the church already glorified in the beloved Lord Jesus Christ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుని మహిమ కొరకైన సంఘం గురించి చదువుతూ ఉంటుండగా క్రీస్తు యేసు నందు సంఘము ఇప్పటికే మహిమపరచబడింది. You know, it's quite typical to read those words in Ephesians 2, isn't it? కొంచెం 3వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక తెలుగు బైబిల్లో కూడా కొంచెం కష్టమే చదవటం కూడా. Yeah, so I think, brother, maybe you will have to read right from verse 8 up to verse 12. Ephesians 3. Yes. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి మనం 11 వచనాలు 11, 12 వచనాలు చూద్దాం. చూడండి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను అన్నాడు. Right. So the word is clear, you know, Krista Aishwaryam and Purva Gyan. That is the wisdom, the beautiful wisdom of God through the church. Now look at the word, according to the eternal purpose which he purposed in Christ Jesus. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు ఐశ్వర్యము అలాగే
క్రీస్తు ఐశ్వర్యము, అలాగే శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం ఇప్పుడు తెలియజేయబడవలెనని అని చెప్పాడు. Yeah, through the church. This is now manifested through the church according to his eternal purpose in Christ Jesus. క్రీస్తు యేసునందు ఉన్న పూర్వకాలం నిత్య సంకల్పము చొప్పున ఆ జ్ఞానం సంఘము ద్వారా తెలియచేయాలని కోరుతా ఉన్నాడు ఆయన. Right. So what a responsibility on you and me, isn't it? సంఘములో ఉన్న నీ మీద నా మీద ఎంత గొప్ప భారము ఉందో చూడండి, బాధ్యత. And that is why the transition to a glorious church is something too precious to the heart of God, and it must be very precious to us. మహిమ విషయములో మరింత మహిమకు మార్చబడుతున్న ఈ సంఘము దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనటువంటిది. So the church is not an afterthought of God. The church is a preconceived, eternally conceived thought of the Lord God. సంఘము అంటే దేవునికి అప్పటికప్పుడు కలిగిన ఆలోచన కాదు, నిత్య సంకల్పములో ముందుగానే ఆయన దాని పట్ల ఆలోచన కలిగినటువంటి వాడు. And so when we come into the church baptized by the Holy Spirit, being born again, we come into the eternal purpose of God in Christ Jesus. మనము క్రొత్త జన్మను పొంది సంఘములో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా చేర్చబడగా అలాగు సంఘము ఉండాలని ఎప్పుడో నిత్య సంకల్పంలో ఆయన ఆలోచించాడు. Please let us, emphasize this into our minds, into our spirit. We are transiting into the eternal purpose of God in Christ. సంఘము ఇప్పుడు దేని గుండా వెళ్తుంది, దీని మీద ఆయన ఎలా పనిచేస్తున్నాడంటే నిత్య సంకల్పం ఒకటి ఉందే, దాన్ని చేరుకోవాలని ఇప్పుడు సంఘం మీద ఆయన పనిచేస్తున్నాడు. So by the Spirit, without maybe are not knowing or ignorant, by the Spirit God is taking us into eternal times. నాకు తెలియదు, లేకపోతే నేను పట్టించుకోకపోయినా గానీ ఈ క్రమమంతా తన నిత్య సంకల్పము చొప్పున సంఘం మీద దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. And that is something so great that just ordinary human beings are taken into eternal times. ఇప్పుడు సంఘము మీద ఆయన చేస్తున్న పని ఏదైతే గొప్పది ఉందో సామాన్యమైన వ్యక్తి దాన్ని గ్రహించలేడు. And that is why, beloved, the urge of the Spirit is, let us take heed, give absolute importance as we move from the ordinary thought to a glorious church. సామాన్యమైన ఆలోచన నుండి సంఘము మహిమకరమైన సంఘంగా దేవుడు చేస్తున్నాడు అనే విషయంలో మనము చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. And so we have just taken an example in the letter to the Philippians. కాబట్టి దీని గురించినటువంటి అనేకమైన మాదిరికరమైన సంగతులు ఫిలిప్పీ పత్రికలో మనకు కనబడుతూ ఉన్నాయి. So the thought that we have seen first in chapter 1 is the vision of the church. కాబట్టి మొదటి అధ్యాయంలో సంఘం గురించినటువంటి దర్శనాన్ని మనం చూస్తున్నాం. And what a beautiful thing. There in chapter 1, in the very beginning, in verse 2, it says, the vision of God and the Lord Jesus Christ. అందుకనే ఆరంభంలోనే చెప్తా ఉన్నాడు, యేసు క్రీస్తుని గురించి తండ్రి అయిన దేవునికి విషయంలో ఉన్నటువంటి ఆ దర్శనం, ఆ ప్రణాళిక ఏంటో చెప్తా ఉన్నాడు. Yes, we must continually develop this beautiful vision of God and his beloved son, the Lord Jesus. దేవునిని గురించి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని గురించిన విషయాలు అర్థం చేసుకోవటంలో మనము పురోగతిని సాధించాలి. And verse 10 tells us it is till the day of Christ. ఇది ఎప్పటి వరకు సాగుతుంది? 10వ వచనంలో చెప్పాడు మనకి, అటు ఇటులో చూడండి, యేసు క్రీస్తు దినము వరకు ఇది సాగుతుంది అన్నాడు. And so the vision, some people think that they get a kind of a timely vision. Like I got a vision yesterday, somebody says, or I'm getting a vision tomorrow. No. That is not the vision God is talking about. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన దర్శనము కల్లోనో లేకపోతే ఏదో ఒకటి కనబడేటట్టుగా వచ్చేది దాని గురించి కాదు బైబిల్ మాట్లాడుతున్నటువంటి దర్శనము అంటే. It has got a beginning, it has got a sustained continuing until the day of Christ. ఈ దర్శనము అనేది దానికి ఒక ఆరంభము ఉంది, అది ఎంతో క్రమబద్ధంగా కొనసాగింపు ఉంది, క్రీస్తు దినము వరకు అది సాగుతుంది. ఈ లక్షణాలు కలిగింది దర్శనం. And then we talked about a vision of the gospel. తర్వాత సువార్త దర్శనం గురించి చెప్పా.
And the gospel is not just the aspect of preaching the gospel, it is the life of the gospel, as we read in chapter 1, verse 27. మొదటి అధ్యాయం 21వ వచనంలో సువార్త అంటే మనము ఎవరికో ప్రకటించే 4 మాటలు మాత్రమే కాదు, అది వెలుగుతో కూడినటువంటి సువార్త అది అని చెప్పాడు. The gospel is a lifestyle, and the Lord God is proclaiming, according to verse 5, it is from the first day till the end. 5వ వచనంలో చెప్పినట్లుగా ఈ సువార్త అనేది జీవంతో కూడుకున్నటువంటిది, అది ఆరంభము నుండి అంతము వరకు ఉండేది, కొనసాగేది అన్నాడు. And then in verse 6, it is talking about a good work that is begun, the vision of the work of God in our lives. తర్వాత మరొక వచనంలో చెప్పాడు, అది యేసుక్రీస్తు ప్రభు దినము వరకు సాగేది అన్నాడు. సత్క్రియ అని చెప్పాడు. So 4వ వచనం. the vision has got a beginning, it has got a sustained continuance, and it has got a beautiful perfection. ఈ దర్శనానికి ఖచ్చితమైన ఒక ప్రారంభము, అది ఆగిపోని కొనసాగింపు, యేసుక్రీస్తు దినము వరకు దాని ముగింపు ఉంటూ ఉండగా ఇది సత్క్రియ అని చెప్పాడు. So may God enable us to grow in the vision. Let us be vision seekers. Let us be vision filled, and let the vision take a perfection in our lives. దర్శనము కలిగిన దేవుని పిల్లలంగా, దర్శనాన్ని తెలుసుకోవడానికి అపేక్ష కలిగిన దేవుని పిల్లలంగా సాగిపోదాం. When we came to chapter 2, 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు we talked about the vigilant or the watchful church. సంఘము జాగరూకతతో ఎలాగున కనిపెట్టుకోవాలో చెప్పాడు. Right, in the process to the glorious church, the church must be vigilant concerning the testimony of the Lord Jesus Christ. సంఘము తన ప్రభు కొరకు ఎట్టి సాక్ష్యాన్ని కలిగి ఉందో కనిపెట్టుకోవాలి. Right, that is a responsibility God has given to you and me. నీకు నాకు ప్రభు ఇచ్చిన బాధ్యత అదే. And that is why 1 Corinthians says that, chapter 1 says, it is a testimony of Christ confirmed in us. అందుకనే కొరింథీ మొదటి పత్రికలో చెప్పాడు, క్రీస్తు యొక్క ఆ సాక్ష్యము మన యందు ఏర్పడుతుంది స్వరూపము అని చెప్పాడు. And then when we go on to the end of the scripture in Revelation, it is talking about the perfection of the testimony of Christ in the church. ప్రారంభమైన క్రీస్తు యొక్క స్వరూప్యము ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఆ స్వరూప్యం యొక్క పరిపూర్ణతను గురించి చెప్తా ఉన్నాడు. And then coming to chapter 3, 3వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు we talked about the victorious church as a sign or a mark of the glorious church of Christ. విజయవంతమైన సంఘముగా అది మహిమపరచబడాలి అంటే దానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. దాన్ని 3లో చూసాం. You know, we cannot walk around belonging to the church, the spirit body of Christ. You and me cannot walk as defeated people. ఈ విజయవంతమైన సంఘ సభ్యులంగా వ్యక్తిగత సాక్ష్యములో ఓడిపోయి తిరిగే వాళ్ళంగా ఉండకూడదు. Yeah, we cannot be defeated, isn't it? We cannot live a defeated life. మనము ఓడిపోయిన జీవితాన్ని జీవించలేం. There has to be a daily exercise and a daily experience of victory. విజయాన్ని ప్రతిదినము పొందాలి, దాన్ని అభ్యాసం చేస్తూ మనం ఉండాలి. There cannot be an experience without an exercise. మనము అభ్యాసం చేయకుండా అనుభవంలోనికి తెచ్చుకోలేం. You know, many times we want to experience victory without exercising the aspects related to victory in our lives. చాలాసార్లు అభ్యాసం లేకుండా శ్రమించకుండా విజయాన్ని సాధించటం అనేది సాధ్యం కాదు. And that is why we find the Apostle Paul in chapter 3 is leading us through his own personal life and testimony. And we have seen that yesterday in a detailed study. నిన్న దినాన చాలా క్షుణ్ణంగా అపోస్తలుడైన పౌలు విజయాన్ని పొందటం కొరకై ఎట్టి సాధన చేస్తున్నాడో మనం చూస్తూ వచ్చాం. Then it says in verse 21 of chapter 3 that when we are one together with the Lord, when we are caught up together, when our vile body is changed into his glorious image, then we experience Christ having subdued everything to himself. క్రైస్తవులమైన మనం ఇట్టి అభ్యాసాన్ని, ఇట్టి శ్రమను అనుదినం చేస్తూ ఉంటుండగా ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజున మన దీన శరీరాలు మహిమగల శరీరాలుగా మార్చబడతాయి. దేనిని బట్టి అంటే సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన
శక్తిని బట్టి. And there we see the flag hoisted, the victory flag, and that flag is Christ himself. ఆ రోజున మనము ఆ పతాకాన్ని, ఆ జెండాను, ఆ ధ్వజాన్ని ఎగరవేస్తాం. ఆ ధ్వజము, ఆ పతాకము ఏమిటంటే నీ నా జీవితంలో ఇంకెవరు కనపడరు, మన ప్రాణ ప్రియుడు యేసు క్రీస్తు ప్రభు తప్ప. And how Apostle Paul, accounts for that, Jesus, the lover of his life, isn't it? అందుకని ఈ గొప్ప కార్యం తన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటుండగా ప్రభుని నా ప్రాణ ప్రియుడు అంటా ఉన్నాడు పౌలు. And so even if I have to go through any struggle to go towards that ultimate perfection, I am prepared for it because he is my lover. నా ప్రియుడిని నేను ఎదుర్కోబోతున్నాను కాబట్టి ఈ లోకంలో ఏమైనా జరగనివ్వండి అంటున్నాడు పౌలు. I press toward that mark, he says. ఆ గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నా. And now in chapter 4, 4వ అధ్యాయంలో ఇప్పుడు we are talking about a vibrant church. 4వ అధ్యాయంలో పౌలు సంఘం యొక్క వైవిధ్యాన్ని తెలుపుతా ఉన్నాడు. Yes, brother, I can understand. It's the nice word that you've used. It's a vibrant church. ఆ సంఘం యొక్క వైవిధ్యాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. It is not a static. It is not something that is cold. The Lord doesn't like cold things, isn't it? సంఘము అంటే ఏదో ఒక ఏమాత్రం చలనము లేని ఒక నిస్తేజితమైనటువంటి వ్యవస్థ కాదు. దేవునికి అలాంటివి నచ్చవు కదా. In Matthew chapter 24, మత్తయి సువార్త 24లో when the Lord is giving the signs concerning his coming again, ప్రభు తాను తిరిగి రెండవసారి వచ్చేటప్పుడు దానికి సంబంధించిన సూచనలు వారు చెప్తూ ఉన్నప్పుడు what is the one thing that he says over there? అక్కడ ఆ సూచనల్లో ఒకటి ఏమిటి అంటే the love of many will become cold. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. So he doesn't like cold things, right? ఆ చల్లారిపోయేవి ప్రభువుకి అక్కర్లేదు. And then when you come to Revelation chapter 3, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు when writing to the Laodicean church, which is a picture of today's church, నేటి క్రైస్తవ సంఘానికి పోలికగా ఉన్న లవోదికీయ సంఘంతో ఆయన ఇలా చెప్పాడు. what is he saying to the church? ఆ సంఘంతో ఆయన ఏమన్నాడో తెలుసా? You are lukewarm. నీవు నులువెచ్చగా ఉన్నావు. So one is cold, ఒకడేమో ఒక విషయంలో చల్లారిపోగా and the other is being lukewarm. మరి కొంతమంది ఏమో అంత చల్లారిపోకపోయినా నులువెచ్చగా ఉన్నారు. The Lord, on the other hand, expects the church to be a vibrant church. ఈ రెండు ఒక పక్కన ఉండగా ఆయన వైవిధ్యంతో కూడిన తీవ్రంగా ఉన్న సంఘాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. Now the vibrant church doesn't mean possessing a great level of instruments and music in the church. That doesn't mean a vibrant church. ఎంతో వైవిధ్యంతో కూడిన సంఘము అంటే సంగీతంతోటో రకరకాల వాటితోటి నింపబడింది అని అర్థం కాదు. Many people are misunderstanding that, isn't it? చాలా సార్లు ఎక్కువ మంది అపార్థం చేసుకుంటారు. Vibrant church also doesn't mean where everybody is a preacher, everybody is a teacher, only want to do this and not involved with a living relationship with God. దేవునితో సజీవమైనటువంటి సహవాసంలో లేకుండా అందరూ బోధకులే, అందరూ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనేది కూడా సంఘము ఈ వైవిధ్యంతో కూడిన సంఘం కాదు. I've heard that many people spend 90% of the time preparing for messages rather than being occupied with the Lord and his person. అనేక మంది దేవునితో వ్యక్తిగతంగా గడపాల్సిన సమయం కంటే ప్రసంగాలు సిద్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని గడుపుతా ఉంటారు. While we cannot degrade that, but we need to understand the vibrant church is what is closely linked to the very life and the person of Christ. ప్రసంగాలు సిద్ధం చేసుకోవడం తప్పు అని నేను చెప్పను, కానీ దేవునితో ఉండాల్సిన సహజమైన అట్టి గొప్ప సహవాసానికి కొరత రాకుండా చూసుకోవాలి. And so with that background, the Spirit of the Lord through the Apostle Paul is presenting some important truths concerning a vibrant church. కాబట్టి ఈ నేపథ్యంతో సంఘం వైవిధ్యంతో ఎంతో చక్కగా ఉండాలి అంటే 4వ అధ్యాయంలో పౌలు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. For this purpose, while I was just considering and meditating on it, the Lord just led me to divide this into 3 parts.
ఈ కోణంలో ఈ అంశాన్ని నేపథ్యంగా కలిగి మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని విభజిస్తున్నాం. So it is just comfortable for us to even remember at any point of time. ఇలా విభజన చేయటం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. So the first part is in verse 1. మొదటి భాగం మొదటి వచనంలోనే మనకు కనబడుతుంది. The second part is verses 2 up to verse 9. రెండవ భాగం 2 నుంచి 9 వరకు. And the third part is verse 10 up to verse 23. మూడవది 10 నుంచి 23 వరకు. Yeah, from verse 10 up to verse 23. 10 నుంచి 23 వరకు మూడవ భాగం. Right. Now, how do we title these divisions? ఇప్పుడు ఈ 3 భాగాలుగా విభజించామే, వీటికి ఏమని పేర్లు పెడదాం? Now, by God's grace, I'm working in a corporate company. దేవుని కృపను బట్టి ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. And I work in an industry which is about 40 kilometers away from my home. నా ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. Right. And so while we are having around say 250 odd workers and about 50 odd staff and engineers. 240 మంది పనివారు, సుమారు 50 కంటే ఎక్కువ మరికొంతమంది ముఖ్యమైన వారు ఇంజనీర్లు ఉన్నారు. And then our corporate office is in Bangalore and we have got about 12 units in the country. బెంగళూరులో కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అలాగే ఇంకా 12 యూనిట్లు దేశంలో ఉన్నాయి మావి. The reason why I'm saying this, the corporate office with the board of directors sitting there have developed a system in order to make this unit a very vibrant unit. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక చోట కూర్చుని మా సంస్థలన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నీ కూడా చాలా విజయవంతంగా వైవిధ్యంగా పనిచేయటం కొరకే ఆలోచన చేస్తారు. Right. See, 12 units consisting of nearly 1,000 odd employees all over the country, administered separately, they can, naturally have a very slow kind of a life, isn't it? నిజంగా 12 యూనిట్లు మాకున్నాయి దేశంలో. దీనిలో వేల మంది కార్మికులు ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అక్కడక్కడే ఉంటాయి. సాధారణంగా దూరంగా ఉన్న వేళ్లలో పని విధానం ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. So what has the management done, which is a normal practice with any corporate company? కాబట్టి ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఇలాంటి చల్లదనం పని విషయంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తారు? So they have what is called as an MIS, isn't it? MIS అనేది వారు చెప్తారు. So some of our dear brothers and sisters who are working will know what I mean. నేను ఏమన్నానో కర్మాగారాల్లో పనిచేసే సోదరులకు తెలుస్తుంది. Right. So MIS means, very simply put, the management information system. Management information system, MIS అంటే. So that is kind of a thing which binds all units anywhere in the country or anywhere in the city, so that one information is channelized to the board in order to take proper decisions for the growth of the company. దేశంలో ఎంత దూరంలో ఉన్నా, పట్టణంలో ఎక్కడెక్కడ ఉన్నా గానీ ఈ MIS ద్వారా ప్రతి దాన్ని కూడా చాలా చక్కగా నియంత్రించవచ్చు. So while I was looking at that particular terminology, I was led to apply that terminology to this particular 3 portions. ఈ 3 భాగాలకి ఈ MIS అనే దాన్ని నేను అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. Right. So what is the first M? మొదటి M ఏంటో చూడండి. In verse 1. మొదటి మాటలో చూడండి. So here we find motivation. వారిని ప్రోత్సహిస్తా ఉన్నాడు, right, రేపుతా ఉన్నాడు. For a vibrant church, in order to be vibrant according to God's word, we need the proper motivation. సంఘము వైవిధ్యభరితంగా ప్రభు ఆశించిన రీతిలో ఉండాలి అంటే సంఘానికి ప్రేరణ అవసరం. The Lord Jesus Christ was very interested in motivation. ప్రేరేపించటంలో, ఇతరులను ప్రోత్సహించటంలో ప్రభు మనకి గొప్ప మాదిరి. And that is the history we find right from Genesis, where God Jehovah is beautifully exercising the skill of motivation, the divine skill. ఇతరులను ప్రోత్సహించటం అనే ఈ దైవికమైనటువంటి ఆ నైపుణ్యం ఇది ఆదికాండము మొదలుకొని దేవుడైన యెహోవా అనేకమైన విషయాల్లో ఈ దైవికమైన నైపుణ్యాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు. When he's talking about Abel in Genesis chapter 4.
4 ఆది కాండంలో హేబేలును గురించి ఆయన మాట్లాడుతూ You know, Abel never expected such a big testimony from God, isn't it? అసలు దేవుని యొద్ద నుండి హేబేలు అంత గొప్ప సాక్ష్యాన్ని ఊహించి ఉండడు. He just took a firstling of the flock and he sacrificed and he said, okay, God, this is for you. ఆయన ఏం చేశాడు, ఏమనుకున్నాడంటే నేను వెళ్తాను మందులోకి, మంచిది పట్టుకొస్తున్నాను, మంచి వాటిని ఇదిగో ఇస్తున్నాను, అంతే, అంతటితో అయిపోయింది హేబేలు పని. But what was the result from God? కానీ దేవుడు ఆయన విషయంలో జరిగించినటువంటి ఆ ఆ పర్యావసానం, ఆ ఫలితం ఏంటో చూడండి. Something that moved the heart of God, Jehovah, to say, it is a well acceptable, well pleasing sacrifice unto God. హేబేలు చాలా సామాన్యంగా చేసిన అర్పణ ఉందే, కానీ ప్రభు అంటా ఉన్నాడు అది నాకు అంగీకారమైనటువంటి అర్పణ అని చెప్పాడు. You know, thereafter we find right through the Old Testament, even though through the disobedience of the Jewish people, we find God, Jehovah, motivating them even through Moses in such a beautiful way, isn't it? మోషేను కూడా, అలాగే ఇశ్రాయేల్ అనేక మందిని కూడా పాత నిబంధన గ్రంథమంతట్లో కూడా దేవుడు ప్రోత్సహించే పనిలో ఉన్నట్లుగా చూశారు. And the same thing, the Lord Jesus, the very Son of God, came into the world and carried forward the same ministry of motivation. శరీరధారిగా వచ్చిన దేవుని కుమారుడు కూడా ఇదే దైవికమైన నైపుణ్యం ప్రోత్సహించటాన్ని ఆయన జరిగిస్తూ వచ్చాడు. And that is why this verse 1 is preciously placed for the truth concerned to motivation, a very positive note that we begin with. అందుకని చాలా సానుకూలమైనటువంటి మాటతోటి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. పౌలు వారిని ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. Now, when we look at verse 2 up to verse 9, 2 నుంచి 9 వరకు మనం చూసినప్పుడు we see the word I. ఐ అనే దాన్ని మనం చూస్తున్నాం. And there we find this is inspiration. ఐ అనేది స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాడు. Right, you know, that's a nice word, brother, spurti. You know, it's an inspiration that God is giving step by step. దేవుడు వారికి అంచెలంచెలుగా స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాడు. And there we find sevenfold inspiration that the Spirit of God is spelling out through the Apostle Paul. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా 7 మెట్లుగా ఆ స్ఫూర్తిని వారి మధ్య ఉంచుతా ఉన్నాడు. In verse 1, we find a fourfold motivation. మొదటి వచనంలో ప్రేరణ 4 కోణాల్లో ఇచ్చాడు. In verses 2 up to verse 9, a sevenfold inspiration. 2 నుంచి 9 వరకు స్ఫూర్తిలో 7 అంచెలను మనకి చూపించాడు. And then from verse 10 up to verse 23, 10 నుంచి 23 వచనాలు మనం చూసినప్పుడు we have the threefold perfect satisfaction. సంతృప్తిలో ఉన్న 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. Right, everything should ultimately come into satisfaction, right? ప్రతి ఏ పని చేసినా తృప్తే కదా దాని యొక్క ఆశ. You know, the church as it grows, the church as it moves dynamically, the church as it vibrates, there must be a sense of satisfaction that comes into the life of believers. విశ్వాసుల జీవితంలో సంఘము అది వృద్ధి చెందుతూ ఉంటుండగా విశ్వాసుల జీవితాల్లో సంతృప్తి కనబడుతుంది. I need to, you know, there needs to come a point of time when I don't keep on asking from God. I need to start sharing with God, isn't it? ఒకానొక సమయం వస్తుంది విశ్వాసుల జీవితంలో, ఎప్పుడు అడుక్కునే బతుకు కాకుండా ప్రభువుతోటి పంచుకునే ఒక సమయం వస్తుంది. Yeah, so let us find out whether we are sharing with God or whether we are continuously asking from God. మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని అది కావాలి ఇది కావాలి ఎప్పుడు అడుక్కోవటమేనా, లేకపోతే పంచుకునే ఒక స్థాయికి మనం రాగలమా తెలుసుకో. You know, when you look at John chapter 21, 21వ అధ్యాయం యోహాను సువార్తను మనం చూసినప్పుడు, so what happened over there when the disciples said through Peter, I want to go fishing. పేతురు ఏమన్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. And so all the disciples said, okay, we are also coming along with you. మిగతా శిష్యులు అన్నారు మేము కూడా నీతో పాటు వచ్చేస్తామన్నారు. Now the Lord knew, and the Lord created a situation where they will not get anything. అయితే ప్రభువుకి ముందే తెలుసు ఆ సిచ్యువేషన్ ఆయన అనుమతించాడు వాళ్ళకి ఏమీ దొరకకూడదని. So that the Lord asked them, did you get anything, children? ప్రభు అడిగాడు, పిల్లలారా ఆహారానికి ఏమైనా ఉందా అని అడిగాడు. So there came a very frank reply, we struggled all night but we could not do anything.
వాళ్ళు చాలా ఫ్రాంక్ గా చెప్పింది ఏంటంటే రాత్రంతా కష్టపడ్డా మాకు ఏం దొరకలేదు. Right? But what did Jesus say? ప్రభు ఏమన్నాడు? Cast it on the other side, ప్రభు ఇటువైపు వేయండి అన్నాడు. మరొక వైపు చూపాడు. and you will get the కుడివైపు. catch, and you will get what you want. మీరు కుడివైపు వేయండి మీకు ఏం కావాలో దొరుకుతుంది అన్నాడు. And in obedience, they cast it, and they got fish which they could not bear to the shore. ఆ ప్రభు చెప్పగానే వారు చూపించిన విధేయతను బట్టి వలలు వేయగా వారు మోయ శక్యం కానంత విస్తారమైన చేపల్ని వారు పట్టారు. But what did the Lord Jesus tell Peter? ఇక్కడ తర్వాత పేతురుతో ప్రభు ఏం చెప్పాడో చూడండి. Bring of the fish which you caught. మీరు పట్టిన చేపలు పట్టరండి అని చెప్పాడు. Bring of the fish. మీరు పట్టిన చేపలను తీసుకురండి అని ప్రభు చెప్పాడు. And so when they came there, అక్కడికి వారు వచ్చినప్పుడు what did they see? వాళ్ళు ఏం చూశారు? They saw the Lord already sitting with fish fried and the roti. ప్రభు వాళ్ళు వస్తా ఉండగానే వాళ్ళు చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే ప్రభు దగ్గర ఆల్రెడీ అక్కడ ఆ భోజనం కొరకై సిద్ధం చేయబడిన చేపలు ఉన్నాయి. Here, that is called sharing, isn't it? They were asking, but they were shy to ask the Lord, so they went themselves. But the Lord says, I know your heart. More than asking, you need to share with me. Fellowship is what God wants. ఇప్పుడు అడగటం కాదు, ప్రభు వారికి ఏం కావాలో తెలిసి పంచుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సహవాసము అనేది ప్రాముఖ్యమే. The word sharing is the word applied to the deep level of fellowship. According to 1 Corinthians chapter 1 verse 9, God is faithful. He has called us unto the fellowship of his son Jesus Christ our Lord. మన ప్రభు అయిన దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సహవాసమునకు ఆయన మనల్ని పిలిచాడనే మాటలో పౌలు అర్థం ఏంటంటే పంచుకోవటం దేవునితో అంటే సహవాసములో మరింత లోతైన అనుభవం. So beloved brothers and sisters, we have an MIS for a vibrant church. మనకి MIS అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే సంఘము ప్రభువు ఆశించిన వైవిధ్యభరితమైన రీతిలో ఉంటుంది. And if you take these words, this is a full chapter. We have read it 101 times. Now today when you read it, think about it. This is an MIS God has created for you and me, so that we come out from the ordinary and come out into a vibrant situation. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఎన్నో సార్లు మనం చదివి ఉంటాం. కానీ నీ కొరకే నా కొరకే ఒక MIS ని ఆయన ఇక్కడ సిద్ధం చేశాడు. ఎందుకంటే సాధారణమైన క్రైస్తవ జీవితం నుండి వైవిధ్యభరితమైన సంఘ జీవితంలోనికి మనం రావాలి. Be motivated. మనల్ని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. Be inspired. ఆయన మనల్ని స్ఫూర్తి కలిగిస్తా ఉన్నాడు. And be perfectly satisfied with all what God has given. అప్పుడు ప్రభు మనకి ఏవైతే ఇచ్చాడో వాటన్నిటిని బట్టి మనము సంతృప్తిని కలిగి ఉంటాం. And that is why in Ephesians chapter 3 at the end it says, now unto him who is able to do more than what that we ask or think according to his great power, to him be glory in the church in all the ages, world without end, forever and ever. అందుకని ఎఫెసీ పత్రిక 3 ఆఖరిలో చెప్తా ఉన్నాడు, మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అని. Sadakalamu, right? World without end. What all words are used? Perfect satisfaction is what God is granting to the church. సదాకాలము సంఘానికి సంతృప్తి వాగ్దానం చేయబడింది. So when we look at motivation, మనము ప్రేరణ అనే మాటను చూస్తూ ఉన్నప్పుడు look at the 4 selected words that the Spirit of the Lord is uttering through the Apostle Paul. ప్రేరణ లేదా ప్రోత్సహించుట అనే దాని గురించి దేవుని ఆత్మ ఏ పదాలతోటి వారిని ప్రేరేపించాడో ప్రోత్సహించాడో పౌలుకి ఇచ్చిన మాటలను చూద్దాం చూడండి. Now it starts with therefore. It says, therefore my brethren dearly beloved, number 1, right? మొదటిది కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా. Yeah, my dearly beloved. నా ప్రియ సహోదరులారా. Secondly, he says apakshan, that means longed for. రెండవది నేను అపేక్షించు సహోదరులారా. You're my long. I mean, like I went for about 10 years away. Now I long for you. నేను మీ నుంచి దూరమై 10 ఏళ్ళు అవుతుంది అనుకోండి.
నేను మిమ్మల్ని చూడాలనే విశేషమైన అపేక్ష కలిగి ఉంటాను. And then he says, my joy. తర్వాత అంటున్నాడు, మీరు నా ఆనందం. And then he says, you're my crown. నాలుగవది, నా కిరీటం కూడా మీరే. Look at the sequence, isn't it? ఈ క్రమాన్ని చూడండి. My dearly beloved, నాకు అత్యంత ప్రియమైన సహోదరులు ఒకటి, longed for, రెండవది నేను విశేషంగా అపేక్షించేవారు మీరు, my joy. మూడవది నా ఆనందం మీరే. Then I have to come to the topmost. You're my crown. ఇక అన్నిటికీ మించి ఏంటంటే నా కిరీటం కూడా మీరే. Beloved talks about a heart that is reaching out. It's love from the heart one to another. ప్రియమైన సహోదరులారా, ఆ ప్రియతత్వము అనేది హృదయములో ఒకరి పట్ల ఒకరికి ఉండే అత్యంత ప్రేమతో కూడిన సంబంధం. There is a longing. There is a love that is springing up in my heart for you because I love you with all my heart. నేను నా పూర్ణ హృదయంతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక మీ పట్ల విశేషమైన అపేక్ష కలిగి ఉన్నాను, చూడాలని ఉంది మిమ్మల్ని. And the word longed for talks about the utterance with the mouth. అపేక్ష అనేది నోటి ద్వారా వెల్లడి చేయవచ్చు. I say, I long for you. నేను మీ కొరకై అపేక్షిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. Right, so from the heart you're coming towards some utterance of the mouth. కాబట్టి హృదయంలో నింపబడిన ఈ విశేషమైన ప్రేమ తత్వంతో నోటి ద్వారా ఈ మాట చెప్పచ్చు. And the joy is talking about the mind that is filled with the things of God. ఈ హృదయంలో ఇలా ఉంది, నోటి ద్వారా అపేక్ష మనం చెప్తా ఉన్నాం, మనస్సు నిండా సంతోషం, ఆనందం. The mind, the invisible structure within the mind saying, oh, I'm so happy, right? మనస్సు, అదృశ్యంగా ఉన్న మన మనస్సు ఎంతో తృప్తిని కలిగి నేను ఇప్పుడు చాలా చక్కగా తృప్తి చెందాను అని అనుభవిస్తుంది. And where is the crown put? కాబట్టి ఇప్పుడు కిరీటం ఎక్కడ పెడదాం? So the crown has to come on top, right? కాబట్టి కిరీటం ఎప్పుడు కూడా పైనే ఉంచబడాలి. So the love from the heart, హృదయంలో నుంచి వచ్చిన ప్రేమ, the declaration of longing from the mouth, రెండవది దానిని నోటి ద్వారా ప్రకటించటం, the mind occupied by the joy that the Lord is giving, మూడవది ప్రభు ఇచ్చిన ఆనందంతో మనస్సు నిండిపోవటం, and the crown. ఇక పైన ఉన్నతమైంది కిరీటం. What a motivation, isn't it? ఓ ఎంత చక్కటి ప్రేరణ అండి ఫిలిప్పీల గురించి పౌలు చెప్పింది. But he's saying therefore. కావున అనేది అని చెప్పాడు చూడండి. That means whatever is translated from Philippians chapter 1 verse 1 up to Philippians chapter 3 and verse 21. ఫిలిప్పీ పత్రిక 1 నుండి అలాగే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చివరి వరకు అంటే 21వ వచనం వరకు ఉన్న విషయాలు ఇలా ఉన్నాయి. కావున, right, if you are involved in this process of transition, ఫిలిప్పీ 1, 2, 3 ఈ ట్రాన్సిషన్ లో, ఈ మార్పు చెందుతూ ఉన్న స్థితిలో మీరు ఉన్నారు. కావున, Paul is talking in all the 3 chapters of some people who will fall away from the transition process. ఇక్కడ పౌలు ఈ గొప్ప మార్పు జరిగే విషయంలో ఉన్న విశ్వాసులు అందరిని గురించి చెప్తా ఉన్నాడు. He's talking about some people who may not go all the way. కొంతమంది ఈ మార్పులో పూర్తిగా సహకరించని వారే, మార్పు చెందడానికి ఇష్టము లేని వారు కూడా ఉన్నారు. He's talking about some people who disturb the path to complete perfection. ఈ మార్పు ఇష్టం లేక కొంతమంది పరిపూర్ణమైన మార్గాన్ని పాడు చేసేవారు కూడా ఉన్నారు. And that is why yesterday we saw in Philippians chapter 3 verse 18 and 19 he says be careful of such people. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు సిలువకు శత్రువుల గురించి మనం చదువుకున్నాం. He says please be careful because they are walking with you and me, but they don't walk as God wants. వారు మనతో నడుస్తున్నట్లుగా ఉంది కానీ దేవుడు వారిని కోరినట్లుగా వారు నడవటం లేదు. Yes, they are satisfying their own bellies. వారు తమ కడుపు కొరకే బ్రతుకుతా ఉన్నారు, తృప్తి కోసం. And verse 19 is very strong. He says, and their glory is in their shame and who mind earthly things. They are not moving towards heaven. 19లో అన్నాడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల్లో వాళ్ళకి ఎంతో అతిశయం ఉంది, భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ మనస్సు ఉంది.
The glory is the church is moving, and glory means going towards heaven. But these are minding earthly things. సంఘమేమో తలపైకెత్తి ప్రభువు వైపుకి పరలోకం వైపు వెళ్తుంటే నడుస్తున్నామని చెప్పే మరికొంతమంది భూమి మీదకి బుర్ర పెట్టి నడుస్తా ఉన్నారు. So while he's talking to be careful about such people, he says, therefore. కాబట్టి అలాంటి వారి పట్ల జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తూ కావున అన్నాడు. He says, now whoever is remaining in the process, I want to tell you, you are my beloved, you are longed for, you are the joy and the crown of my rejoicing. చాలా మంది నడుస్తున్నామని చెప్పి సరిగా నడిచేవాళ్ళు లేరు. ఇలాగ ఉంటుండగా మీరైతే అలాగూ లేరు, కావున మీరు నాకు ప్రియమైన వారు. రెండవది మీరు నా అపేక్ష, మూడవది మీరు నా ఆనందం, నాలుగవది నా కిరీటం. Now we need to find out what did they do to earn such a motivation. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రేరణ పొందడానికి వాళ్ళు ఏం చేస్తుంటారు? That is not mentioned here, right? ఇక్కడ ఏం రాయబడలేదు అది. It need not be mentioned. అది రాయబడక్కర్లేదు కూడా. But there is a secret movement in quietness. There is a oneness with the Holy Spirit of God. అయితే ఈ ఈ చలనం లేనట్టుగా ఉన్న ఈ నిశ్శబ్దంలో పరిశుద్ధాత్మ దేవునితో వారికి ఉన్నటువంటి ఏకత్వం కనబడతాం. All this is seen by God. It need not be exhibited in forceful manner, isn't it? ఆ దేవుని యొక్క విషయాలన్నీ కూడా బలవంతంగా బహిర్గతం చేయబడాల్సిన అవసరం లేదు. It says in Psalm 34, right? Psalm 25, sorry. 25వ కీర్తనలో ఇలా చెప్పబడింది. The secrets of the Lord belong to those who fear him, isn't it? ఆయనకు భయపడు వారి గురించి ఆయన రహస్యాలు ఉన్నాయి, ఆయన భయపడే వారి కొరకు అని చెప్పాడు. Right, the secrets of the Lord are not something which is belonging to people who are, kind of campaign and all those other things. The secrets of the Lord belong to those who fear him. ఆ దేవుని యొక్క మర్మాలు ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అన్నాడు. అది కేవలం ఆయన పిల్లలకు మాత్రమే, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. So there are people of God, maybe a few. There are many who walk in the opposite direction, but there are few who will stay put to make the glorious church of God come into being. ఈ నడకలో అనేక మంది వెనక్కి నడుస్తా ఉంటుండగా కొద్ది మంది మాత్రమే గురి వద్దకు నడిచేవారు, పరిగెత్తేవారు ఉన్నారు. వారికి మాత్రమే ఈ మర్మం. When you come to inspiration, రెండవది స్ఫూర్తి అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు, so as we move into inspiration, we see how 7 important things are coming along with us. ఈ స్ఫూర్తి అనే విషయానికి సంబంధించి 7 అంచెలను చెప్తా ఉన్నాడు పౌలు. దాన్ని మనం నేర్చుకుంటాం. And these are the facts that the Holy Spirit of God is moving into the heart of the Apostle Paul towards the Philippian church. ఫిలిప్పీ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ 7 విషయంలో అపోస్తలుడైన పౌలు హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాడు. Now it also has a very perfect beginning, right? నిజానికి ఎంతో చక్కటి ప్రారంభాన్ని కూడా కలిగి ఉంది. And it has a perfect ending. దానికి పరిపూర్ణమైనటువంటి ముగింపు కూడా ఉంది. So how does it start in verse 2? రెండవ వచనం చూడండి, అది ఎలా ప్రారంభమైంది. He says, I beseech Euodias and I beseech Syntyche that they be of the same mind in the Lord. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండండి అని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. These two are just an illustration, but this is a message to the church at Philippi and to the churches today. ఈ యువోదయ సుంటికే అనేవారు కేవలము సందేశం కొరకై వారి పేర్లు అక్కడ చెప్పబడ్డాయి. కానీ ఫిలిప్పీ సంఘానికి అలాగే భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘం అంతటికి కూడా సందేశం దీనిలో దాగి ఉంది. In fact, Philippian epistle is dealing much with a united mind, isn't it? ఫిలిప్పీ పత్రిక అనేది ఏక మనస్సు అనే గొప్ప సత్యం గురించి రాయబడింది. And that is why in chapter 2 he says, if you read that word in chapter 2, it says, please read verse 2, brother. ఆ 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి అన్నాడు. All these are the same meaning, but why 4 different words are given?
ఏక మనసే నిజానికి ఇవన్నిటి కానీ ఎందుకు విడివిడిగా చెప్పాడు? Because the Lord is interested how we unite with him. ఎందుకంటే మనం ఆయనతో ఎలా ఏకమై ఉండాలో అనే అంశంపై ప్రభు ఎంతో ఆసక్తి కలిగిన వారు. So the illustration with these two are actually only for us to be inspired in order to have a unity in the Lord. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే వాటిని ధ్యానం చేయడం ద్వారా ప్రభుతో ఏక మనస్సు మనం కలిగి ఉండటం కొరకై ప్రభు వివరిస్తూ ఉన్నాడు. What's the second thing? రెండవది ఏమిటో చూడండి. When you look at verse 3, మూడవ వచనం చూసినప్పుడు, while giving the account of people who are moving in a glorious church, మహిమగల సంఘంగా మార్చబడే ఈ ప్రయాణములో ఉన్నవారు, he's talking about people who are working for the Lord. ప్రభు కొరకై పనిచేసే వారి కొరకై ఆయన మాట్లాడుతూ ఉండగా, And what does he say? ఏమన్నాడు వారి గురించి? At the end he says, whose names are written in the book of life. ఆ వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని చెప్పాడు. Now, does Paul have an authority by himself to say that? ఆ పౌలుకి ఏమైనా సొంతంగా అధికారం ఉందా అలాగున్న చెప్పటానికి? But it is the Spirit of God giving a vision of entries in the book of life. అయితే దేవుని ఆత్మ ఆయనకి జీవ గ్రంథమును గురించినటువంటి దర్శనాన్ని, దృశ్యాన్ని ఆయన చూపిస్తున్నాడు. And I know we read this in Revelation chapter 19 and 20. ప్రకటన గ్రంథం 19:20లో మనం చూస్తాం. We talk about the book of life, the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని గురించి అక్కడ మనం చదువుతాం. This particular word is mentioned even in Revelation chapter 3. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా ఈ పేరు చెప్పబడింది. You know, it is said in Revelation chapter 3 to the Sardis church. సార్దీసు సంఘంతో ఎలా చెప్పబడింది? It says there that these are they which will walk with me in white. 3వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. Verse తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు మీరు. And he says, for they are worthy. వాళ్ళు యోగ్యులు అలాగ నడవటానికి. And then after that what he says? 5వ వచనంలో చెప్పాడు, జీవ గ్రంథములో నుండి I will not blot out their names from the book of life. అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. That means there is a possibility to blot out, right? అది ఎలా ఉందంటే తుడుచు పెట్టే అవకాశం ఉంది కదా. Who's speaking here? The Lord himself is speaking, right? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ప్రభువే మాట్లాడుతున్నాడు. Whom is speaking to? He's speaking to the church. ఎవరితో మాట్లాడుతున్నాడు? సార్దీసు సంఘంతో. He's speaking of what? He's speaking about a walk with God. ప్రభు తనతో పాటు సంచరించేవారు, నడిచే వారి గురించి చెప్తా ఉన్నాడు. He's talking about a holiness in life. పరిశుద్ధ జీవితం గురించి చెప్తున్నాడు. It's talking about a worthy living before God. దేవుని ఎదుట సరిపోయే ప్రవర్తన గురించి చెప్తున్నాడు. So he says, I will not blot them out from the book of life. అందుకని ఆయన అంటున్నాడు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక అన్నాడు. And with the revelation given to the apostle Paul by the Spirit, పరిశుద్ధాత్మ చేత ఈ జీవ గ్రంథాన్ని గురించిన దర్శనం కలిగిన పౌలు, he can see that situation of the Sardis testimony of Christ. He can see the names of these people put in the book of life. కాబట్టి సార్దీసు విషయంలో దేవుడిచ్చినటువంటి ప్రభు ఇచ్చిన ఆ సాక్ష్య కోణములో యెహూదయ సుంటికేని గురించి పౌలు చూస్తా ఉన్నాడు. You know, I tell you, this is something very important for us to learn, isn't it? ఇది మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాఠం అండి. It's a kind of inspiration in order to live a worthy life before God. దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన జీవితం మనం కలిగి ఉండాలంటే మనకి స్ఫూర్తి అవసరం. What's the third thing in verse 4? 4వ వచనంలో 3వది ఉంది చూడండి. It says, rejoice in the Lord. That means possess the joy of the Lord. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటే అది ముందు మీరు కలిగి ఉంటేనే ఆనందిస్తారని అర్థం. Now, why is he bringing about the word rejoice in the Lord? ప్రభునందు ఆనందం అనే పదజాలాన్ని పౌలు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? Because in the previous chapter he says there are struggles that can come across your life. కాబట్టి ఇంతకు ముందు అధ్యాయాల్లో ఈ ప్రయాణములో మీకున్న అనేకమైన శ్రమలు, ఇబ్బందుల గురించి చెప్తూ వచ్చాడు. There can be many obstacles as you move in transition
from a normal to a glorious. సామాన్యమైన జీవితం నుండి మహిమకరమైన జీవితం కొరకై విశ్వాసి ప్రయాణం చేస్తూ ఉంటుండగా అనేకమైనవి ఎదురవుతూ వచ్చాయి. There are pressures that can come on your life. There are problems that can come, and you can tend to become sad or depressed. మనము నిరుత్సాహానికి అలాగే విచారకరంగా మారిపోయేటట్టుగా మనకి కొన్ని ఆటంకాలు అలాగే కొన్ని భారాలు మనకి ఎదురై ఉండవచ్చు. And that's why it says, rejoice in the Lord. What? Always. And again, I say rejoice. అందుకనే పౌలు అంటా ఉన్నాడు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. What's the fourth thing? నాలుగవది ఏమిటి? In verse 5. 5వ వచనంలో It says, let your moderation or a lifestyle be known to all men. What is the inspiration? The Lord is at hand. నాలుగవది వారికి ఉన్నటువంటి మరొక స్ఫూర్తి ఏంటంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. When was this written? About 2000 years ago. సమీపంగా ఉన్నాడని ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాలు అయింది సమీపంగా ఉన్నాడని. And in all the epistles, the apostle Paul is inspired to say the coming of the Lord is very near. అన్ని పత్రికల్లో కూడా పౌలు అందరితో చెప్పిన మాట ఇదే, ప్రభు రాకడ సమీపంగా ఉందని. Even Peter in 2 Peter 3, there are people saying, where is the Lord coming? పేతురు 2వ పత్రిక 3లో మీ ప్రభు వస్తా అన్నాడు, రాలేదని అపహాసకులు అంటారని చెప్పాడు. Many people are mocking, saying, who said he's coming? Where is the promise of his coming? ఆయన వాగ్దానాన్ని గురించినది ఏమైంది, ఆయన రాకను గురించిన వాగ్దానం ఏమైందని కొంతమంది అంటారు. Now 2000 years have gone. 2000 సంవత్సరాలు అయిపోయింది. How much more we should say, when is he going to come? అయ్యో ఇంకెంతగా చెప్పాలి మనం ఆయన ఎప్పుడు రాబోతున్నాడని. But the unchangeable word of the Lord inspires us, saying, the Lord is at hand. పొరపాటు లేని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. Brother, you can take a little water, brother. No problem. Just this okay. Thank you, brother. Okay, no problem. Right. The Lord is at hand. ప్రభువు సమీపంగా ఉన్నాడు. Even after 100 years, 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ, if the Lord according to his will has not come, ప్రభు ఒకవేళ తన చిత్తంలో ఒకవేళ రాకపోతే, even that time it will be said, the Lord is at hand. అప్పుడు కూడా ఇలాగే చెప్పబడాలి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. Why is this told? ఎందుకు ఇలా చెప్పబడింది? To inspire us in a journey which is going up. మనము సుదీర్ఘమైనటువంటి ఆ ఉన్నతమైన ప్రయాణం కొరకే. What's the fifth thing? 5వది. If you read verse 6 and 7, 6-7 వదిలేస్తున్నాను. it talks about the provisions God is making for us when we come in prayer to him. మనం ప్రార్థించడానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ముందుగానే ప్రభు మన కొరకే ఏర్పరిచినటువంటి ఏర్పాట్ల గురించి ఆ వచనాలు చెప్తారు. What is that perfect provision? ప్రభు మనకిచ్చిన పరిపూర్ణమైన ఏర్పాటు ఏంటో చూడండి. In verse 7 it says, and the peace of God which passeth all understanding shall keep your hearts and your minds through Christ Jesus. 7వ వచనంలో అంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. Why is this told? ఎందుకు ఈ దీని ఇలా చెప్పాడు? It is because we are likely to lose our peace. We become restless. We become panicky. We look at the situation and we say, when is it going to happen? ఒక్కొక్కసారి మన జీవితంలో సందర్భాలు ఎలా వస్తాయంటే మనం భయపడతాం, కంగారు పడతాం, బాధపడతాం, ఆ సమాధానాన్ని కోల్పోయినట్టుగా ఉండే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తాం. So the Spirit says, wait a minute, don't worry. Make your request known to God, but more than that, let the peace of God fill your heart. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి, కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయాలకి తలంపులకి అప్పుడు కావలి ఉంటుంది అన్నాడు. What's the sixth inspiration? 6వది ఏంటో చూడండి. స్ఫూర్తిలో 6వది. Verse 8 and 9. 8-9 వచనాలు. And this inspiration is to do with our mental faculties. ఈ 8-9 వచనాలు ఉన్న ఈ స్ఫూర్తి మన మనస్సుకు సంబంధించిన అంశాలతో కూడినటువంటి. It's a beautiful theology that is covered in verse 8. 8లో ఎంతో విశేషమైన వేదాంతం అనేది చెప్పబడింది. It's really great, isn't it? What words are used over there? చాలా గొప్ప విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. And after telling all those beautiful words,
ఈ ఈ చక్కటి మాటలు అనేకమైనవి చెప్పబడిన తరువాత at the end of it, it says, ఆఖరిలో అన్నాడు, if there be any praise, if there be any virtue, what does it say? Think on these things. ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి అని చెప్తూ వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Right, very nice word, brother Dhyanam. The word think actually is translated from the original as giving a deep thought by an unending meditation. దేవుని పిల్లలు స్ఫూర్తి కలిగేటట్టుగా ఏమాత్రం విరామము లేని ఆలోచన ధ్యానం. Giving a deep thought through an unending meditation. ధ్యానం అంటే లోతైన ఆలోచన, ముగింపు లేనటువంటి ధ్యానం. It is not just to read that word and move on, but it is to be, go deeper and deeper and deeper through unending meditation. ఏదో ఒక మాట చదివి తర్వాత ఇంకొక దానికి వెళ్ళిపోకుండా అక్కడ ఉన్న ఆ గొప్ప సత్యం మీద లోతైన ఆలోచన చేస్తూ అవగాహన కలిగించుకోవడానికి ఎక్కువగా ధ్యానం చేయటం. And then comes the seventh thing, isn't it? అది ఏడవదిగా కనబడతా ఉంది. Look at the beauty of that perfection in verse 9. 9లో ఏడవది చూడండి, దాని పరిపూర్ణత యొక్క సౌందర్యం. It says that at the end, and the God of peace. సమాధానకర్తయగు దేవుడు. And the God of peace shall be with you. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. When inspiration started in verse 2, maybe you wonder, where are you going? రెండవ వచనంలో ఈ స్ఫూర్తి ప్రారంభమైంది, ఇప్పుడు చెప్తున్నాడే ఇంకెక్కడికి వెళ్తామో అని అనుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాం? But then God says, come along with me, because at the end I've got something secret to tell you. నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను, నాతో పాటు రండి అని ఒకదాని తర్వాత ఒకటి స్ఫూర్తిని కలిగిస్తూ ఒక చోటుకి ఆయన తీసుకెళ్ళాడు. And then the Spirit says, and the God of peace, the Jehovah, the wonderful eternal God existent from eternity, his peace, the God of peace shall be with you. నిత్యత్వములో ఆ ఉనికిలో ఉన్నటువంటి యెహోవా దగ్గర ఉన్న ఆ సమాధానం ఉందే, అక్కడికి తీసుకెళ్లి వదిలిపెడతాడు. All the perfection of the person of the Godhead is yes brother. దేవుని దైవత్వములో ఉన్నటువంటి ఆ గొప్ప సమాధానం దగ్గరికి రావటమే ఈ పరిపూర్ణత విశ్వాసం. It comes in a very personal manner. He says, and the God of peace, he's God, right? But so personal to us. What a wonder, isn't it, for the God of peace to be with us. ఆయన దేవుడు కదా, అయితే మనకు సమాధానకర్తయగు దేవుడు ఆ ప్రభువు దగ్గర తీసుకొస్తాడు. I'll just close in a few minutes with this threefold satisfaction from verse 10 up to verse 23. 10 నుంచి 23 వరకు ఉన్న భాగంలో సంతృప్తిలో ఉన్న 3 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. Now the believers are not very great believers, so they need to be satisfied with the great things of God. You don't need to be a great believer to have a great thing. You can be an ordinary believer, but God satisfies us greatly. విశ్వాసులమైన మనం చాలా సామాన్యంగా ఉన్నప్పుడు మనకి గొప్ప విషయాలు లేనప్పుడు ఆ తృప్తి ఉండదు, కానీ సామాన్యమైన విశ్వాసులకి ఆయన గొప్ప సంతృప్తిని కలిగిస్తాడు. So the first thing in verse 10, 10వ వచనంలో చూడండి, మొదటిది, here is the apostle telling this believers because of the sincerity of the heart. He says, I rejoiced in the Lord greatly for your great provisions what you have made. చాలా మంచి హృదయం కలిగినటువంటి పౌలు వారు చేసిన దాని గురించి, నన్ను గురించి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితండి ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. Nikkili Santosh, right. I greatly rejoice. ప్రభునందు మిక్కిలి సంతోషం. I tell you one thing, beloved, I do not know whether we have done this kind of a greeting to any brother or sister. మనం ఇతరులను పలకరించడం ఇలా చేసేమో లేదో కానీ, you don't have to give anything. You don't have to give anybody anything. ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. Just say a word, say, I greatly rejoice in you, brother. ఒక్క మాట చెప్పండి ఆ సహోదరుడితోటి, బ్రదరు మీ పట్ల నేను మిక్కిలి సంతోషిస్తున్నాను అని. Just look at the opposite, that brother, what a joy comes into that. అసలు ఆ మాట చెప్పి చూడండి, ఆ సహోదరుని ముఖం మీద ఎంత ఆనందం కనబడుతుందో. May have been dissatisfied to so many things, but this word greatly rejoice,
I greatly rejoice in you, will turn that man upside down. తృప్తి కలిగించేవి అనేకమైనవి ఉండవచ్చు, కానీ ఆ మొత్తం విషయానంతటినీ కూడా తిరిగి తిప్పేసేది మిక్కిలి సంతోషంగా ఉన్నానని చెప్పండి. That is a ground level of satisfaction. సంతృప్తిలో గ్రౌండ్ లెవెల్ ఉంది. Now, when you come to the verse 19, 19వ వచనం చూడండి. now here is the apostle saying, my God shall supply all your need. Now look at this. According to his riches in glory. 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Where is the supply coming from? సప్లై ఎక్కడి నుంచి వస్తుందండి? It is not coming from a bank in some any big city. ఒక గొప్ప పట్టణంలో ఉన్న ఏ బ్యాంక్ నుంచి రావటం లేదు. It is coming from the divine presence of God, according to his riches what? In glory. దేవుని సన్నిధిలో నుండి, మహిమలో ఉన్న దేవుని సన్నిధిలో నుండి ఈ సప్లై వస్తా ఉంది. That means everything God provides is glory oriented. కాబట్టి దేవుడు ఏది అనుగ్రహించినా మహిమ కేంద్రితంగా ఉంటుంది. So I need to find out what I receive from God. Does it have, it says, no, every cloud has a silver lining. So we need to find out whether what I received has got that glory lining or not. కాబట్టి ప్రతి మేఘానికి సిల్వర్ లైనింగ్ ఉంటుందని ఇంగ్లీష్ సామెత ఉంటుంది. నాకు ఇవ్వబడిన ప్రతి దానిలో దేవుని మహిమ కొరకు ఇవ్వబడిందా అని ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాలి. What's the third thing? మూడవది చూడండి, in verse 23. 23వ వచనం. The grace of our Lord Jesus Christ, what? Be with you. 23 ఆఖరిలో చెప్పాడు, ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. And so here we have a 3G satisfaction. కాబట్టి సంతృప్తిలో 3G సంతృప్తి కనబడతా ఉంది. The world is talking about 4G and 5G, right? లోకం ఇప్పుడు 3G మించిపోయి 4G 5G లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. So it is all right for us to be stuck up in 3G. మీ 3G దగ్గర ఆగుదాం మనం అయితే. Because this 3G is not of the earth, it is divine. ఎందుకంటే ఈ 3G భూ సంబంధమైనది కాదు, దైవికమైనటువంటిది. There is a great rejoicing. గొప్ప ఆనందం. There is a glory in what God provides. దేవుడు ఇచ్చే వాటిలో మహిమ ఉండడం. And there is a grace that continues with us, which talks about the person and the beauty of Christ. మనతో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సౌందర్యాన్ని మనము ప్రతిబింబించేటట్టుగా మనకు తోడుగా ఉన్న దేవుని కృప. Beloved, we thank God for the privilege given, and I want to leave you with this MIS. నేను మీకు ఈ MIS అనే దాన్ని మీకు అప్పగించి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. The motivation, the inspiration, and the perfect satisfaction that God provides, so that the church would be a vibrant church, converting to a glorious church at the coming of Christ. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేరణ, స్ఫూర్తి, అలాగే సంతృప్తి ఉన్నాయే, వీటి ద్వారా సామాన్యంగా ఉన్నటువంటి సంఘం ఎంతో వైవిధ్యభరితమైన సంఘంగా ఉండాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. We assure you of our prayers for one another, beloved brothers and sisters, and we thank God that God is working in our lives. Give into what God is doing, and you will see God's perfect work in your life. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితంలో దేవుడు వేటిని ఆశిస్తూ ఉన్నాడో మరిచిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతూ మనము ఆ పోలిక చొప్పున ముందుకు వెళ్ళిపోదాం. Thank you, dear brother, for this great help in translation. Welcome. Thank you, brother Jacob, for this opportunity. God bless each one of you.